the fifth term of an AP is 31 and 25th term is 140 more than the fifth term. ఓకేనా? ఫైండ్ AP అని అడుగుతున్నాను అన్న. సో చూద్దాం అతను ఒకసారి చూడండి. ఒకసారి ఏ ఫిఫ్త్ టర్మ్ ఇచ్చాడు అన్నాడు. ఏ5 ఈక్వల్ టు 31 అన్నాడు అండ్ ఏ25 ఇచ్చాడు. ఏమన్నాడంటే 140 మోర్ దెన్ ఏ5 అని చెప్పేసి అన్నాడు. అంటే ఫిఫ్త్ టర్మ్ కి 140 మోర్ దెన్ ఉంటుందంట. అది ఏ కనుక్కోమన్నాడు? ఏపీ కనుక్కోమని చెప్తున్నాడు. రైట్? సో చూద్దాం ఒకసారి. ఏ5 అంటే ఏంటన్నా మనకి ఏ ప్లస్ 4d ఈక్వల్ టు 31 రా. మరి ఏ25 అంటే ఏ ప్లస్ 24d ఈక్వల్ టు 140 రైట్? ప్లస్ ఏ5 అంటే అందులో 31 ఇచ్చాడు కదా, అది పరిస్థితి అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. ఏ ప్లస్ 4d ఈక్వల్ టు 31 అన్న. రైట్? సో ఇప్పుడు చూడండి ఒకసారి. మైనస్ 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 రా. మైనస్ ఏ ప్లస్ ఏ. 24 నుంచి 4 తీస్తే మనకి 20d నన్ను 140 ప్లస్ 31 లో నుంచి మైనస్ 31 తీస్తే మనకి 140 మిగులుతుందిరా. అంటే 21 27 నాన్న. d ఈక్వల్ టు ఎంత? 7 రా. సరేనండి. సో ఈ d వాల్యూ ఇక్కడ ప్లేస్ చేస్తాను రా. ఏ ప్లస్ 4 7 గా ఎంత నాన్న? 28 ఈక్వల్ టు 31 నాన్న. ఏ ఈక్వల్ టు 31 మైనస్ 28 నాన్న. ఏ ఈక్వల్ టు ఏంటో 3 నాన్న. సో ఏ వాల్యూ తెలిసింది, డి వాల్యూ తెలిసింది. మనం వాడు ఏపీ కనుక్కున్నాడు కనుక సో ఏ కామా ఏ ప్లస్ డి కామా ఏ ప్లస్ 2d. సో ఏ వాల్యూ ఏమన్నా 3 ప్లస్ 7 3 ప్లస్ 2 ఇంటూ 7. సో 3 కామా 10 కామా 7 2 14 17. సో రైట్? 3 కామా 10 కామా 17. దట్స్ ఇట్. ఓకేనా?